తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో వర్షాకాలం వచ్చిందంటే వైద్య సేవలు అందించడానికి సిబ్బంది ఎంతో శ్రమించాల్సి వస్తోంది. వర్షాకాలంలో సంభవించే కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా డిఎంఎండ్హెచ్ఓ, వాజేడు మెడికల్ ఆఫీసర్ మహేందర్, హెల్త్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఇంకా మరికొందరు కలిసి పెనుగోలు గ్రామంలో వర్షం వస్తున్నప్పటికీ కంచరవాగు దాటి అతి కష్టం మీద చేరుకున్నారు. అలాగే 11 గ్రామాలను సందర్శించి వారికి వర్షాకాలంలో సంభవించే కీటక జనిత, నీటి జనిత వ్యాధుల గురించి వారు అవగాహన కల్పించారు. అలాగే వాటిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు. అనంతరం 11 కుటుంబాల్లో గల వ్యక్తులందరికీ మలేరియా టెస్టులు చేయగా ఇద్దరికి మలేరియా ఉన్నట్టుగా పాజిటివ్ వచ్చింది. వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా ప్రోటోకాల్ ప్రకారం హెల్త్ అసిస్టెంట్ వారికి చెప్పడం అనేది జరిగింది. వైద్య సిబ్బంది నిల్వ ఉన్న మురుగు నీటిని చూపించేసి నీటిని నిల్వ ఉంచాలనుకుంటే 3 రోజుల కంటే ఎక్కువగా అలా చేయాల్సి వస్తే డ్రమ్ముల మీద మూతలు పెట్టాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత దోమ తెరలు దాదాపు 30 మందికి ఇచ్చి వాడుకునే అవకాశం ఉందని వాటి ప్రాధాన్యత గురించి వివరించారు. డిఎంఎండ్హెచ్ఓ తన సొంత ఖర్చులతో 11 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కేజీ మంచు నూనె, కందిపప్పు, పెసరపప్పు, స్నానపు సబ్బులు, బట్టల సబ్బులు, కొబ్బరి నూనె వంటివి అందించారు. అలాగే తిరుగు ప్రయాణంలో చిలకముక్కు దారి ద్వారా అదే మార్గంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి చిలకముక్కు దారి ద్వారా రావడం, ఆ మార్గంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటడంలో వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ మహేందర్, వెంకటేష్, రమేష్, ఆదినారాయణ, ధర్మయ్య, ముద్దయ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.